అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు వీటి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఒక పక్క నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉంటే, ఇంకో పక్క చంద్రబాబు గారు ప్రజలకు మంచి పాలన అందజేస్తూ మంచి పథకాలు ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆక్రమించుకున్న భూముల్ని ఎలాగైనా తీసుకురావాలి ఇట్లని చెప్పి కంకణం కట్టుకొని కూర్చున్నాడు. అసలు మీకేం అర్థం కావడం లేదు కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో చూశాక ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఏం చేస్తా ఉన్నాడంటే, ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో ఆ భూములన్నింటినీ కబ్జా చేసేసి అక్కడ విల్లాలు రిసార్ట్లు అన్నీ కట్టేసి ఆ అడవిలో ఎవరైతే పనిచేయడానికి వస్తారో వాళ్ళందరి కోసము ఆ రిసార్ట్ కట్టినాం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు రీసెంట్గానే లిక్కర్ స్కామ్లో జైలుకి పోయి వచ్చిండు. ఇప్పుడేమో ఈయన కూడా పోయేటట్టు ఉన్నాడు. ఒకసారి చూడండి మీరు. బాబా 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 బా ఏదైనా నిజం మాట్లాడుకోవాలి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్క మంచి పని చేయడానికి రాదు, కానీ ఇట్లా లంగా పనులు చేయడం మాత్రం బాగొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలకి. ఎందుకంటే రౌడీజం చేసేది వాళ్ళే, దందాలు చేసేది వాళ్ళే, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేది వాళ్ళే, ప్రభుత్వ సొమ్మును దోచుకునేది వాళ్ళే, లిక్కర్ స్కామ్ చేసేది వాళ్ళే, కల్తీ స్కామ్ చేసేది వాళ్ళే, లడ్డు స్కామ్ చేసేది వాళ్ళే. ఇన్ని కన్నా మంచి అలవాట్లు ఉన్నది మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో టిఫిన్ చేస్తూ ఉన్నాడు, ఢిల్లీలో ఏదో చేస్తూ ఉన్నాడు, హైదరాబాద్లో ఇది చేస్తూ ఉన్నాడు, ఆంధ్రాకి అట్లా వచ్చేసి మళ్ళీ పోతా ఉన్నాడు ఇట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటా ఉన్నారు కదా. ఈ వైసీపీ నాయకుల భూములేంటి, ఇల్లులేంటి ఇట్లని చెప్పి ఒకసారి చూడిపోయింది. ఇదొరా అందరూ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీని గురించి పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈయన చూడండి మీరు. బాగానే కట్టిండయ్యా దొరా, బాగానే కట్టినావు పెద్దిరెడ్డి. ఇందాక మీకు కనిపించింది ఇల్లు ఉంది కదా, మళ్ళీ చూపిస్తుంది చూడండి. ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అడవిలో ఉన్న ఇల్లు ఎవరైతే పని చేయడానికి వచ్చిరో వాళ్ళ కోసం కట్టిండంట ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే రీసెంట్గా మనకు జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ కట్టించిండు. అక్కడ ఎవరైతే విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి పెద్ద విల్లానే కట్టిండు. ఇక్కడ ఈయనైతే అడవిలో పని చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం ఈ రిసార్ట్ కట్టిండు. ఒకసారి చూడండి నేను ఏం మాట్లాడుతూ ఉండో. అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ పెట్టినామంటారు. అక్కడ రాత్రులు బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. అబ్బాబ్బాబ్బా, చాలా మంచి ప్లాన్ చేసినావులే, కానీ చాలా మంచి ప్లాన్ చేసినావు. మీ జగన్మోహన్ రెడ్డి ఏమో రిషికొండను కడతాడు, నువ్వేమో ఎవరైతే అడవిలో పనికి వస్తారో వాళ్ళ కోసం నువ్వు రిసార్ట్లు కడతావు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో గంజా స్మగ్లింగ్ చేస్తారు. మీ ఆర్కే రోజేమో తిరుపతి టికెట్లు అమ్ముకుంటా ఉంటుంది. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ దుకాణం చదువుకొని వెళ్ళిపోండి ఇంక ఆడికైనా. ఇక మీరు చేసే మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఏమని ఎలివేషన్ ఇస్తా ఉండవు చూడు. ఆ సౌమ్యుడు ఏ విధంగా పనులు చేసిండో ఒకసారి పాపం వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఏమని మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ చూడండి మీరు. ఆ యాదీనంలో ఉండే భూమి మేమేమైనా ట్రాక్టర్ తీసుకోపోయి దున్నలంటే దున్నలని తక్షణమే వచ్చిస్తారు సార్. వచ్చిస్తారు, ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేది, పట్టుకొని కొట్టేది, తిట్టేది, వల్గర్ మాటలు వల్గర్ చేష్టలు చేసేది. ఏంటండి రామచంద్రారెడ్డి, కొద్దిగా సిగ్గా నవ్వు ఉండాలా. అరే నీ వయసు ఏంటి, వాళ్ళతో మాట్లాడే విధానం ఏంటి, ఏం చేస్తున్నావు? రేపో మాపో వెళ్ళిపోయేటోడివి, నీకెందుకు ఈ స్వామి ఇవన్నీ ముచ్చట్లు? నువ్వు పవన్ కళ్యాణ్ జోలికి వస్తావు, చంద్రబాబు గారి జోలికి వస్తావు, నారా లోకేష్ గారి జోలికి వస్తావు, ఈ కూటమి ప్రభుత్వం జోలికి వస్తావు. మరి చేసేవేమో లంగ పనులు. ఉన్న ప్రభుత్వ భూములు అసలే ప్రభుత్వ భూములు ఎవరా గిట్లని చెప్పి అంటా ఉంటే మీరేమో ప్రభుత్వ భూములు మొత్తం ఆక్రమించుకొని రిసార్ట్లు కట్టుకోండి. చాలా నాన్న ఘోరంగా హింసిస్తున్నారు సార్. మాకు పక్కన భూమిలో నా భూమిలోకి వచ్చి ఏడుస్తా ఉంది అని చెప్పి మాట్లాడతారు సార్. ఎమ్మి వెంకటరమణ మా పక్కన భూమి ఆయన అవును సార్ కొట్టినారు. తాలిబొట్టు తెంచినారు సార్. తాలిబొట్టు తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ శాస్త్రం ఏమో తాలిబొట్టు చూడేంద్ర పోయి సిగ్గు లేకుండా తాలిబొట్లు ఏమన్నా మీరు కట్టుకుంటారు ఏంటి అవి తెంపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు సార్. నాకు భూమి దగ్గర మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. మేము రెవెన్యూ ఆఫీసులో అడుగుతా ఉంటే వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు సార్. బస్ స్టాండ్ సార్ మాది ఎంత వాల్యూ చేస్తుందంటే అంత వాల్యూ 4 కోట్లు వాల్యూ చేసే భూమిని
కబ్జా చేసేసినారు సార్. రాత్రి మాకు తెలియకుండానే మేము ఊర్లో. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే వైసీపీ పార్టీ నాయకుడు అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు జైలుకి పోయించిండు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్న కొడుకు మిథున్ రెడ్డి కల్తీ మద్యం కేసులో జైలుకి పోయించిండు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఏ రోజు జైలుకి పోయిస్తాడో అర్థమవుతలే. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు ఎట్లాంటివి మరి. అరే ఒక్క రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ఒక్క మంచి పని చేసిలా ఒక్కటైనా సరే. వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ మంచి పని మేము చేసినాము, ఈ మంచి పని చేస్తామంటే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారు గిట్లని చెప్పి ఏ ఒక్కటైనా మీరు చేసేదే లంగ పని. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు దాన్ని అడ్డుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని మంచి చేస్తలేదు గిట్లని చెప్పి మాట్లాడతారు. అరే ప్రభుత్వ భూముల్ని లాక్కోవడం ఏంటి, ఆ మహిళలు తాలిబూట్లు దింపడం ఏంటి, నాకు అర్థం కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు టైం దగ్గర పడ్డది, మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ దగ్గర పడ్డది. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలుగుతా ఉన్నారు, ప్రభుత్వ భూముల్ని గెలుగుతా ఉన్నారు, మహిళల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మహిళల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏ ఒక్కరు హ్యాపీగా ఉన్నట్టు ఎవ్వరూ లేదు. ఎందుకండి మీరు చేసిన పాలన వల్లనే కదా మీకు ఇంతగానో ఘోరంగా ఓడిపోయారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల వల్లనే కదా మీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 నుంచి 11 తీసుకొచ్చారు. మళ్ళీ ప్రజలకు సంబంధించిన మాటలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి. అరే నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొస్తా ఉన్నాడు. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి, ఏంటి ఇవేంటి అన్నీ పరిష్కరిస్తా వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. మన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు కూడా జనాలకి బౌలా. పడదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, మ్యాట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, టెంట్ పైన లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు. ఎందుకంటే ఐస్ గడ్డ కదా, బయటకు వస్తే కరిగిపోతాడు. మరి 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తి జనాలకు ఎందుకు వస్తా ఉన్నాడు? అరే జనాల మీద వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి జనాల్లో తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ పవన్ కళ్యాణ్ అయితే అసలు కరెంటే లేని ప్లేస్లలో కరెంట్ వేపిస్తూ ఉన్నాడు. 17 ఇళ్ళు ఉన్న వాళ్ళకే కరెంట్ వేపిస్తూ ఉన్నాడు. గట్లాంటి పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఈ వయసులో కూడా జనాల్లో తిరుగుతున్న చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారా? రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకొస్తున్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఏంటండి మీరు మాట్లాడేది? ఏ ఒక్క రోజైనా బయట దేశానికి వెళ్ళి ఇగో మా రాష్ట్రంలో ఇది లేదు, మా రాష్ట్రానికి అసలు ప్రత్యేక హోదానే లేదు, ఈ హోదా ఇవ్వండి, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి ఇట్లని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం చూసిరా? సరే మీ ఐటీ మినిస్టర్ ఆ గుడ్డు అమర్నాథ్ ఏ రోజైనా వెళ్ళి మీరు చూసిరా? దావోసులు చెల్లేస్తుంది, దావోసులు 3 రోజులు 4 రోజులు స్నానం చేయకుండా ఉండాలి గిట్లని చెప్పి మాట్లాడతారు ఒక ఐటీ మినిస్టర్. ఏదేమైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ భూములు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి ఇల్లు గిట్లా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇల్లులు గిట్లా అయితే వీళ్ళు ఏదైతే ఆక్రమించుకున్న భూములు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రజల దగ్గరికి చంద్రబాబు గారు వెళ్తూ వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసుకుని అన్నీ పరిష్కరిస్తూ ఆ పనిలో చంద్రబాబు గారు బిజీగా ఉన్నారు. నారా లోకేష్ గారి గురించి అయితే అసలు చెప్పడానికి లేదు. ఎవరైనా సమస్య గిట్లని చెప్పంటే ఎమ్మటే ఆదుకుంటూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్కి కొత్త కంపెనీలు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. సో ఇక్కడ ఈ ముగ్గురు వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం టైం పాస్ చేస్తా ఆ ముగ్గురు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది గిట్లని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో వాటన్నిటిని రోడ్డుకు వదిలేసి ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ముగ్గురు గురించి మీకు తెలిసిన ముచ్చట్లు ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.